హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమనా శైని. ఇంకా మన పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా, వాళ్ళకు ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందని చెప్పేసి మేము మాకు దగ్గరలో ఉన్న ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రానికి అయితే వెళ్తున్నామని నేను చెప్పడం కాదండోయ్, ముందు ముందు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది నిజంగా ఈ పుణ్యక్షేత్రం ఎంత అద్భుతంగా ఉంది అని. చెప్పైతే ఇంకా లేట్ ఎందుకంటున్నారా? ఓకే చెప్పేస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్ కి 150 కిలోమీటర్ దూరంలో, కర్ణాటకలోని బీదర్ కి 5 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి జరణి నరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాము. టెంపుల్ కి 2 ఎంట్రన్స్ అయితే ఉంటాయి. మేము మా వెహికల్ పార్క్ చేసి టెంపుల్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ లో 365 డేస్ ఎప్పుడు జాతరలాగే ఉంటుంది. చాలా మంది భక్తులైతే ఏ ఉత్సవాలు లేకున్నా ఎప్పుడు విజిట్ చేసి లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శించుకుంటారు. క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవడానికి 600 మీటర్ల దూరంలో గుహలో పీకల్లోతు నీరు ఉండి స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి. చెప్తూ ఉంటే మీరు వింటేనే వావ్ అనిపిస్తుంది కదా. మీరెప్పుడైనా ఇలా నీటి గుహలో వెళ్తూ స్వామివారి దర్శనం చేసుకుంటే మాత్రం నిజంగా జన్మ ధన్యం అయిపోయిందేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, పదండి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం అయితే చేసుకుందాము. మేము స్వామివారి దర్శనానికి ముందు ఇలా వినాయకుని దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి ఇదేనండి గుహ లోపలికి వెళ్లే దారి అయితే. ఇంకా గుహ లోపలికి వెళ్ళని వాళ్ళైతే ఇక్కడే ఒక లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం అయితే ఉంటుంది, అక్కడే మొక్కుకొని అయితే వెళ్తారు. గుహ లోపలికి వెళ్లే వారైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళడానికి ముందు ఇక్కడ అన్ని దేవతల విగ్రహాలు అయితే ఉంటాయి. లోపల ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం మంచిగా జరగాలని ఇక్కడే మనసులో అయితే తలుచుకుంటారు. లోపలికి వెళ్ళడానికి మార్నింగ్ 8 to 12, 2 to 5 వరకు మాత్రమే అలో ఉంటుంది. ఇక్కడ ఉన్న జ్యోతిని దర్శించుకొని మెల్లిగా స్వామివారి దర్శనానికైతే గుహ లోపలికైతే బయలుదేరాలి. అదండి ఇక గుహ లోపలికైతే వెళ్ళిపోదాం. చూడండి కనిపిస్తుంది కదా గుహ ఎలాగా ఉందో. ఇలాగే మన పీక లోతు వరకు నీరు ఉండి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంటుంది. మేము ఫస్ట్ వాటర్ లోకి దిగగానే చాలా భయపడిపోయాము. లోపలికి ఎంటర్ అయ్యే కొద్దీ అలా మునిగిపోతూ మా పీక లోతు వరకు అయితే వాటర్ వచ్చేసాయి. తక్కువ ఉన్నవారు గాని చిన్న పిల్లలకైతే నిజంగా చాలా కష్టం. పిల్లలనైతే ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఎత్తుకోవాల్సింది. మా చిన్న పాప ఎలా ఏడుస్తుందో, ఫస్ట్ ఎంటర్ అయిన నుండి ఇంకా లాస్ట్ ఎండింగ్ వరకు ఏడుస్తూనే ఉంది. ఇంకా చాలా భయపడింది. నిజమేనండో, ఈ ఫస్ట్ మేమే భయపడ్డాము. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ అందరిని చూస్తే నిజంగా అదో ధైర్యం అయితే వచ్చేసింది. చూడ్డానికి అలా ఎంజాయ్ చేస్తున్నాం కానీ లోపల మాత్రం దడ పుట్టేస్తుంది. లోపలికి వెళ్లే కొద్దీ అలా మునిగిపోతూ ఉన్నాము. కానీ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే ఈ మాత్రం కష్టం తప్పదు. ఇంకో విషయం ఏంటంటే, కోవిడ్ టైంలో 4 years ఈ గుహను మాత్రం కంప్లీట్ గా అయితే క్లోజ్ చేశారు. ముందు ఉన్న లక్ష్మీ నరసింహ స్వామిని మాత్రమే దర్శనం చేసుకునేలా అక్కడ ఆలయ కమిటీ వాళ్ళైతే ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళడానికి ఈచ్ పర్సన్ కి 20 రూపీస్ అయితే టికెట్ ఉంటుంది. ఇక్కడ మరీ స్పెషల్ ఏంటంటే 365 డేస్ కూడా వాటర్ అనేవి ఇలాగే ఉంటాయి. ఎప్పుడు కూడా స్వామివారి పాదాల నుండి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. గుహ లోపలికి వెళ్లే కొద్దీ మనకు గాలి అనేది సరిగ్గా ఉండదు. అందుకని చెప్పేసి ఇలా పైపులు అయితే అరేంజ్ చేసి బయట నుండి అయితే ఆక్సిజన్ అయితే అందిస్తారు. టెంపుల్ అనేది ఇలా నీటి గుహలో ఉండడం వల్ల ఈ టెంపుల్ కి అండర్ కేవ్ వాటర్ టెంపుల్ అని అంటారు. నిజంగా ప్రపంచంలో లక్ష్మీ నరసింహస్వామి ఇలా నీటి గుహలో ఉండడం అయితే మరెక్కడా లేదు. టెంపుల్ లో దర్శనం అనేది కొంచెం లేట్ అవుతుంది. భక్తులు ఎక్కువగా ఉంటే కొద్ది మందిని మాత్రమే వదులుతారు. ఎందుకంటే గుహలో మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి. ఈ గుహను కూడా ఇప్పుడిప్పుడే ఇంకా చాలా బాగా డెవలప్ చేశారు. ముందు అయితే సైడ్ కన్ని గబ్బిలాలు, ఇంకా లైటింగ్ కూడా అస్సలు ఉండేది కాదు. కానీ అలాగే స్వామివారి దర్శనానికైతే వెళ్ళేవారు. వింటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంకా ఇలా నీటి గుహలో వాటర్ లో వెళ్తూ స్వామివారి దర్శనం చేసుకుంటే ఇంకా ఆ ఫీలింగ్ అయితే అస్సలు చెప్పలేము. మేము స్వామివారి దర్శనానికైతే దగ్గరలో ఉన్నాము. ఇక్కడ చాలా మందికి పూనకం వస్తూ ఇలా నీటి గుహలోనే వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. గుహ లోపల ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్ అని చెప్పేశారు. ఇంకా కొంచెం అయితే ఇలా వీడియో అయితే చూడండి స్వామివారు గుహ లోపల ఎలా ఉన్నాడో. అక్కడికి డైరెక్ట్ గా వెళ్తే మాత్రం కొంచెం వంగి మాత్రం స్వామివారిని చూడాలి. ఇలా స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ అదే గుహ నుండి ఇలా రిటర్న్ అయితే అవ్వాలి. చెప్పావు, అసలు లక్ష్మీ నరసింహ స్వామి ఈ నీటి గుహలో ఎందుకుంటాడనే కదా మీ డౌట్. ఆగండి నేను చెప్తాను. ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటంటే, పూర్వం శివుడు ఒక గుహలో అయితే తపస్సు
తపస్సు చేస్తున్నాడు. శివుడు తపస్సు చేస్తుండగా జలాసురుడు అనే రాక్షసుడు శివుని తపస్సును భంగం కలిగించాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. నరసింహస్వామి జలాసురుణ్ణి సంహరిస్తాడు. జలాసురుడు పూర్వం ఎంతో కొంత పుణ్యం చేయడం వల్ల నరసింహస్వామి ఒక వరం కోరుకోమంటాడు. దానితో జలాసురుడు నువ్వు ఈ క్షేత్రంలో వెలిసి నిన్ను నా పేరుతో పిలవాలని నరసింహస్వామినైతే వరం కోరుకుంటాడు. నుండి నరసింహస్వామి ఇక్కడ వెలిసి జల నరసింహస్వామిగా అయితే పిలువబడతాడు. అందుకోసమే నరసింహస్వామి ఎల్లప్పుడూ ఇలా నీటి గుహలో అయితే ఉంటున్నారు కదా. ఈ టెంపుల్ యొక్క చరిత్ర మీ అందరికి వచ్చిన డౌట్ అయితే క్లారిఫై అయింది అనుకుంటా. స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే నిజంగా చాలా భయం వేసింది. ఇంకా అలా రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వచ్చేసాము. కర్ణాటకకు సంబంధించిన భక్తులు అయితే నిజంగా కొత్తగా పెళ్ళైన వారు కానీ వాళ్ళ ఇంట్లో ఏ పండగ ఉన్నా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకునే వెళ్ళండి. మేము స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. మేము రిటర్న్ అయ్యేటప్పుడు ఎంతో మంది భక్తులు మళ్ళీ లోపలికైతే వెళ్తున్నారు. చూడండి ఒక్కసారి ఇదంతా లోపలి వ్యూ. ఇంకా మా వారైతే అలా లోపలికి వెళ్తుంటే నేనైతే గట్టిగా అరుస్తున్నాను. నాకైతే చాలా భయము. వద్దు వద్దు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి. గుహ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం చూడండి ఒకరి హెల్ప్ లేకుండా అయితే అస్సలు వెళ్ళలేరు, అంత భయం వేస్తుంది. ఇంకా మేము లోపల భయంతో దేవుని మీద భక్తితో లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఆశ్చర్యం ఏమిటంటే సమ్మర్ లో కూడా వాటర్ అనేవి ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఇంకా మేమందరం కూడా స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇలా బయటకైతే వచ్చేసాము. ఈ వీడియో పూర్తిగా చూశాక మనకు ఇంత దగ్గరలో ఇంత మంచి పుణ్యక్షేత్రం ఉందా అనిపిస్తుంది కదా. ఎవరైనా చూడని వాళ్ళైతే మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీ అందరికి ఈ పుణ్యక్షేత్రం అనేది తప్పకుండా నచ్చుతుంది. కూడా గుడి బయట వ్యూ చూడండి ఒక్కసారి ఎలా ఉందో. ఇక్కడే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని వెహికల్స్ కూడా అరేంజ్ చేశారు. ఈ టెంపుల్ లో ఏంటంటే గుహలో వెళ్లి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కోనేరు అయితే ఉంటుంది. కోనేరులో బసవన్న ముఖంతో 2 విగ్రహాలు అయితే ఉంటాయి. ఆ విగ్రహాల నుండి ఈ లక్ష్మీ నరసింహస్వామి పాదాల నుండి ఎప్పుడు నీరు వస్తూ ఉంటుంది. అందరం కూడా ఈ నీటి గుహ నుండి ఈ కోనేరు దగ్గరకు అయితే వెళ్తున్నాము. భక్తులు కూడా ఈ గుహలోకి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ కోనేరు దగ్గరకు వచ్చి ఆ విగ్రహాల నుండి వచ్చే నీటితో స్నానం చేసుకొని ఇంటికైతే వెళ్తారు. స్వామివారి పాదాల నుండి వచ్చే నీరు ఈ విగ్రహాల నోటిలో నుండి రావటం వల్ల మనం చేసిన పాపాలు అన్ని, మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే అన్ని తొలగిపోతాయని ఇక్కడి భక్తులైతే నమ్ముతారు. అండి కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఎంత మంది భక్తులు అక్కడ విగ్రహాల నోటిలో నుండి వచ్చే నీటితో అయితే స్నానం చేస్తున్నారు. మేము కూడా అందరిలాగే అక్కడైతే స్నానం చేసేసి ఇంకా స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే నిజంగా పచ్చని పంట పొలాల మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని షాప్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇక్కడ స్వామి అయితే అందరు భక్తులకైతే బొట్టు పెడుతున్నాడు. ఇదంతా టోటల్ టెంపుల్ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ఉంటారు కదా. మాతో పాటు మీ అందరు కూడా ఈ జల నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నారా? అయితే ఇంకా లేట్ ఎందుకు, మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూర్తి వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్లో ఈ వీడియోను చూసేటప్పుడు మాత్రం బెల్ ఐకాన్ ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.